నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డీఎస్వీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో శాంతియుతంగా సాగుతున్న ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు భారీగా మోహరించి ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ పోలీసులను వైఎస్ఆర్సీపీ నాయకులు నిలదీయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇసుక టిప్పర్లకు లేని ఆంక్షలు నిరుద్యోగుల కోసం చేసే నిరసనలకు ఎందుకు? అక్రమాలను ప్రశ్నిస్తే అడ్డుకోవడమేనా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తారా అంటూ పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మేకపాటి విక్రమ్ రెడ్డి. దీనికి ఒక విచారణ జరగాలని ముఖ్యంగా డిఎస్సి అక్రమాల గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, విద్యార్థులు కానీ, ఆత్మకూరు ప్రజలు కానీ అందరూ పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఈ ప్రభుత్వం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకుంటుందని చెప్పి కోరుకుంటున్నారు. దాదాపు 3 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి ఎగ్జామ్లో జరిగిన లోపాలు కానీ, దాని మీద వచ్చిన ఆరోపణలు కానీ ఎవిడెన్స్తో పాటు దాదాపు 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పారు. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇవన్నీ చూపించి అయ్యా మేము కనుక్కున్నాం, దయచేసి విద్యార్థులకి అన్యాయం జరగకూడదంటే దీని మీద ఇండిపెండెంట్గా విచారణ జరిపియాలి. మేము కోరేది ఏంటంటే మీరు సిబిఐ ఎంక్వైరీ కానీ ఏమన్నా నేషనల్ ఏజెన్సీ ద్వారా ఎంక్వైరీ పెట్టమని చెప్పి కోరారు. దాదాపు 3 నెలలు అయిపోయింది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. అది కాకుండా నిన్న మొన్న కూడా చెప్పడం ఏంటంటే డిఎస్సిలో ఏమి అక్రమాలు జరగలేదు అని. 10 రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నీట్ ఎగ్జామ్ మీద ఆరోపణలు వచ్చాయని చెప్పేసి రిజైన్ చేసి స్పెషల్
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అని చెప్పి పెట్టి దాని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ కూడా టెంపరీగా అడ్మినిస్ట్రేషన్ లీవ్ ఇచ్చి అన్ని విధాలుగా చర్యలు చేసేటట్టు ఒక ఉదాహరణగా నిలిచిపోయారు. మేము కూడా ఈరోజు కోరింది ఏంది, అదే విధంగా ఇక్కడ కూడా ఆ కన్సర్న్ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఈ విచారణ జరిగేటప్పుడు కొన్ని రోజులు పక్కన తప్పుకోండి, ఏమి ఒత్తిడి లేకుండా విచారణ జరగాలి, మళ్ళీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ నమ్మకం రావాలంటే డిఎస్సి ఎగ్జామ్లో ఏమి లోపాలు జరగలేదు అని చెప్తే ఆ 30 రోజులు ఇన్వెస్టిగేషన్ చేయండి. తిరుపతి రెడ్డి కేసులో నిజాలు బయటకు వచ్చాయి కదా, లాస్ట్ లో నీ ఎవరు పంపించారు అనేది కూడా టీడీపీ నాయకులు అని చెప్పేసి తేలింది కదా. ఆ కదంబరి జత్వానీ కేసులో కూడా విచారణ జరిగిన తర్వాత ఎవరు తప్పనేది ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు కదా. అదే విధంగా ఇది కూడా కోరుతున్నాం, విచారణ చేయండి అని చెప్పి కోరుతున్నాం. జరిగేటప్పుడు ఆ మంత్రి గారు పక్కన తప్పుకోవాలని కోరుతున్నాం, ఒత్తిడి లేకుండా. ఏమది పెద్ద నేరం అని అడిగేది? అంత మాత్రం చేయకపోతే ప్రజలకు నమ్మకం ఎట్టు వస్తుంది? విద్యార్థులకు మళ్ళీ రేపు వాళ్ళు ఎంత చదువుకున్నా కానీ వాళ్ళకి ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వస్తుందా రాదా అని చెప్పి నమ్మకం ఎప్పుడు వస్తుంది? ఇది కాపాడుకోవాలని చెప్పేసి మన పార్టీ తరఫున కానీ విద్యార్థుల తరఫు కానీ ప్రజల తరఫు కానీ ఈరోజు నిరసన తెలిపాము. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పి మోడీ గారే మీ జాయింట్ అలయన్స్ పార్ట్నరు, అక్కడే సిబిఐ ఎంక్వైరీ ఇచ్చి 30 రోజుల్లో ఈ కేసు మొత్తం కూడా విచారణ జరిగేటట్టు చేయమని చెప్పి ఈరోజు మళ్ళీ కోరుతున్నాం. పెద్ద ఎత్తున వచ్చారని చెప్పి ఇక్కడ ఉండే పోలీసులకి విజయవాడ నుంచి స్పెషల్ మెసేజ్గా పంపించి అందరినీ ఎక్కడెక్కడంటే అక్కడ ఆపేసేయండి, పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేకుండా వీళ్ళు నిరసన ధర్నా చేస్తున్నారు కాబట్టి ఆపేసాలని చెప్పి పైనుంచి మళ్ళీ ఒక సూచన వచ్చిందనమాట. మేము పోలీసు వాళ్ళని అడుగుతున్నాం, ఈరోజు ఆత్మకూరులో దాదాపు 500 బండ్లు గ్రీన్ కవర్ వేసుకొని దాని కింద పైదాకా ఇసుక నింపి 5 రీచ్ల నుంచి పోతా ఉన్నాయి. ఏ ఒక్క రీచ్ కన్నా పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకుండా రోజు అన్ని బండ్లు తోలుతా ఉంటే మీకెవరు కనపడదు. ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అప్పుడేనా మీకు పర్మిషన్ అవసరము అని చెప్పేసి నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నాను. ఏమి మీ ఎమ్మెల్యే గారు అంత ఒత్తిడి పెడుతున్నారా? చేసేదంతా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ కదా చేయగలుగుతారు, అందుకనే ఎక్కువ చేయలేరు కదా. ప్రజల తరఫున న్యాయం జరిగేటట్టు మీ అందరినీ మళ్ళీ వేధిస్తున్నాను. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెట్టడం అనేది దయచేసి ఆపండి. ఈ రోజు వాళ్ళ బలం చూశారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందో మీరే చూస్తారు. థ్యాంక్ యూ.